2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. మీరన్నట్టుగానే ఉమాగారు, శుక్రగ్రహ సంచారం అనేది వృషభ రాశి వారి మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అంటారు? ఏ ఏ సందర్భాల్లో వీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు? తప్పకుండా అమ్మా. ఈ శుక్రుడు అనేటువంటి ప్లానెట్ ఈ 2వ తారీఖు దగ్గర నుంచి 20వ తారీఖు మధ్యలో మీనరాశిలో ఎగ్జాల్టేషన్‌లోకి వెళ్తున్నటువంటి విషయంలో వృషభ రాశి వాళ్ళకి 11th హౌస్ అయినటువంటి మీనరాశిలోకి వెళ్లారండి. ఆల్రెడీ గత సంవత్సరం చివరిలో, ఈ సంవత్సరం ప్రారంభంలో వృషభ రాశి వాళ్ళు కెరీర్ పరంగా పడినంత ఇబ్బందులు ఏ రాశి వాళ్ళు పడలా. కొన్ని రాశులు ఉన్నాయనుకోండి, బట్ వృషభ రాశి వాళ్ళకి సడన్‌గా వచ్చేసాయి అవన్నీ కూడా. సో అది ఎప్పుడు పోతాయి, ఎలా పోతాయి అనేటువంటి క్రమంలో చాలా తీవ్రమైనటువంటి వేదనతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి. కానీ ఎక్సెప్ట్ హెల్త్ విషయంలో తప్పితే అన్ని ఆస్పెక్ట్స్‌లోనూ కూడా కరెంట్లీ మాట్లాడుకునే మార్చి మాసం వీళ్ళకి చాలా బాగుందండి. సో మీరు చూసుకుంటే గురువు అనేటువంటి ఆయన 2వ స్థానమైనటువంటి మిథునంలో ఉన్నారు. 11వ తారీఖున వక్రగతిని వదిలేసి పరిపూర్ణమైన గురుబలాన్ని ఇవ్వబోతూ ఉన్నారు. తర్వాత దశమ స్థానంలో అంటే 10th హౌస్ మీద మనం చూసుకుంటే కనుక అక్కడ రవి ఉన్నారండి. రవి అనేటువంటి ఆయన రాజయోగాన్ని ప్రసాదిస్తూ ఉన్నారు. కుజుడు బాగాలేదు, అందుకే హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పుకున్నాం. బుధుడు చాలా బాగున్నారు, రాహు చాలా బాగున్నారు. అండ్ ఇప్పుడు చూడండి 11th హౌస్లోకి వెళ్ళండి. 11th హౌస్లో మీనంలో శని చాలా బాగున్నారు. అండ్ ఆల్సో ఇప్పుడు శుక్రుడు కూడా చాలా బాగున్నారు. దీనివల్ల ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయండి అంటే, ఆల్రెడీ వీళ్ళకి కెరీర్లో డెవలప్మెంట్ అనేటువంటిది స్టార్ట్ అయింది. అంటే ఇండివిజువల్గా, ఇండిపెండెంట్గా జీవితంలో ఒక సపరేట్, ఒక ఫేమ్, ఒక నేమ్, ఒక ఐడెంటిటీ ఇలాంటివన్నీ తెచ్చుకునేటువంటి అవకాశాలు, వాటికి సంబంధించిన ప్రయత్నం, ఆ దారి కనబడడం, ఓపెన్ అవ్వడం, ఆ ఎనర్జీ అన్లాక్ అవ్వడం, ఇలాంటివన్నీ కూడా వృషభ రాశి వాళ్ళకి స్టార్ట్ అయ్యాయండి ఆల్రెడీ కూడా. 11వ తారీఖు తర్వాత ఇంకా బెటర్గా కనబడుతుంది. బికాజ్ గురుబలం పెరుగుతుంది కాబట్టి ఎంత బెటర్గా ఉంటుంది అంటే, ఫినాన్షియల్లీ చాలా బాగా గ్రో అవుతారండి. అంటే తెలియకుండా అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని సందర్భాల్లో మనం ఎప్పుడో 5 సంవత్సరాల క్రితమో 6 సంవత్సరాల క్రితం డబ్బులు లాస్ అయ్యి ఉంటాం. అవి వస్తే బాగుండు అని ఎక్కడో మనసులో ఒకటి ఉంటుంది, నేను కష్టపడిన డబ్బులు కదా వస్తే బాగుండు వెనక్కని. సడన్గా అలాంటివన్నీ మళ్ళీ తిరిగి వస్తాయండి, అంటే అనుకోకుండా. రెండోది ఏంటి అంటే ఎడ్యుకేషన్. అంటే ఎప్పటి నుంచో నేను ఈ ఎగ్జామ్స్ రాస్తున్నాను, చదువుతున్నాను, నాలెడ్జ్ గెయిన్ చేయాలనుకుంటున్నాను, కానీ నాకు దాంట్లో పెద్ద అభివృద్ధి లేదనుకుంటారు. కానీ సడన్గా వీళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్ అంతా ఫుల్ ప్లెజ్డ్గా వీళ్ళకి వచ్చేసిందన్న విషయం వీళ్ళకే తెలియడమో, దేంట్లోనైనా పాస్ అవ్వడమో, ఉత్తీర్ణత శాతం పెరగడమో, ఒక మంచి గుర్తింపు అనేటువంటిది రావడమో, ఇలాంటివి అనమాట. తర్వాత చాలా మందికి ఉండేటువంటి ఒక పెద్ద సమస్య ఏంటంటే అమ్మా, కోట్లు సంపాదించినా రూపాయి కూడా నిలబడట్లేదండి. ఈ ప్రాబ్లంతో బాధపడతారు. వృషభ రాశి వాళ్ళకి కూడా ప్రాబ్లం ఉంటుంది. అయితే ఈ గురుబలం అనేటువంటిది పెరగడం వల్ల ఏం జరుగుతుందంటే, తెలియకుండానే ఒక స్థిర ఆస్తులు అంటే ఎలా అంటే, ఒక బంగారమనో, ఒక పొలం అసెట్స్ అనో, లేకపోతే డబ్బులు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి దాచడమో. ఎందుకంటే సెకండ్ హౌస్ కదండి. సెకండ్ అంటే ఏంటి అంటే సేవింగ్స్. మీరు సేవ్ చేయడము, ఆ సేవ్ చేసి ఓకే నా వెనకాల ఇప్పుడు నాకు ధైర్యంగా సెక్యూర్డ్గా కొంత డబ్బులు ఉన్నాయి, కొంత అసెట్ ఉంది, నేను భయపడక్కర్లా, నాకంటూ ఇదా బలన ఒక నమ్మకం ఉంది అని ఒక ధైర్యం వీళ్ళకి ఇప్పుడు కలుగుతుందనమాట. ఎప్పటి నుంచి మార్చ్ మధ్యలో నుంచే వాళ్ళకి అది స్టార్ట్ అవుతుంది. 10th హౌస్లో ఉన్నటువంటి రవి అనేటువంటి ఆయన 2 హౌసెస్లో 10th అండ్ 11th హౌసెస్లోనూ రాజయోగాన్ని ఇస్తారండి. దీనివల్ల కెరీర్ అనేటువంటిది డెవలప్ అయ్యేటువంటి యోగం అది. బట్ ఈ మంత్లో ఇచ్చినంతగా వచ్చే మంత్లో అంటే ఎలా ఉంటుందంటే, అక్కడ దాకా వెళ్ళి చివరిలో మళ్ళీ వెనక్కి వచ్చినట్టుగా. ఎందుకంటే ఇందాక మనం మాట్లాడుకున్నా ఉండే ఒక సందర్భంలో 11th హౌస్లో రవి శనుల యొక్క కలయిక. రవి 11thలో యోగిస్తారు, శని యోగిస్తారు, శుక్రుడు కూడా యోగిస్తారు. కానీ అక్కడ ప్రాబ్లం ఏంటంటే, రవి శనులు ఇద్దరు కూడా బద్ధ శత్రువులండి. అంటే మీకుండేటువంటి శత్రువుల వల్లనో, లేకపోతే మీ వల్లనో, లేకపోతే మీరు తీసుకునేటువంటి నిర్ణయాల వల్లనో, ఏదైనా ఒక పనిలో కాంట్రవర్సీయో, గొడవో, వివాదమో, క్లాషెస్సో ఇలాంటివి జరిగేటువంటి అవకాశములు చాలా ఎక్కువగా ఉంటాయి. సో వాటి విషయాల్లో చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. రవి శనుల యొక్క కలయిక అండి. బట్ అల్టిమేట్లీ ఎండ్ ఆఫ్ ద డే బెటర్మెంటే కనబడుతుంది, పాజిటివే కనబడుతుంది. బట్ ఆ విషయంలో కూడా లోతుగా ఆ కాంట్రవర్సీస్, ఇబ్బందులు, క్లాషెస్ లేకుండా జాగ్రత్త పడడానికి విషయం చెప్తున్నాను. తర్వాత ఏంటి అంటే, ఆ దశమ స్థానంలో ఉన్నటువంటి కుజగ్రహ సంచారం వల్ల అనారోగ్యం అనేటువంటిది కనబడ్డం. అంటే ఈ బ్లడ్కి సంబంధించి, కిడ్నీకి సంబంధించి, స్కిన్కి సంబంధించి, డెంటల్ ప్రాబ్లమ్స్కి సంబంధించి, లేకపోతే బ్లడ్ ప్లేట్లెట్స్ పడిపోయాయి అని చెప్పి జ్వరములు విపరీతంగా రావడం, అసలు ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అయిపోవడం, ఇలా అన్నమాట. ఇది ఎప్పటి వరకు ఉంటుంది? మార్చ్ అంతా కూడా ఉంటుందండి. సో హెల్త్ విషయంలో మాత్రం చాలా చాలా కేర్ఫుల్గా ఉండండి. ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి శుక్రగ్రహ సంచారం కోసం వద్దామండి. ఈ శుక్రుడు ఎవరండి? 1st అండ్ 6th లార్డ్. దీనివల్ల
పుష్టి అని శరీరం చెబుతోంది. అంటే స్ట్రాంగ్ అవుతారనమాట. ఒక పక్క కుజుడు ఏం చేస్తున్నారమ్మా, ఆరోగ్యాన్ని దెబ్బతీయడానికి చూస్తున్నారు. ఒక పక్క శుక్రుడు ఏం చేస్తున్నారు, ఆరోగ్యము వృద్ధి చెందడానికి వీళ్ళు తీసుకునేటువంటి జాగ్రత్తల రూపంలో. ఇప్పుడు చూడండి, మీకు ఆరోగ్యం ఏదో చిన్న సమస్య వచ్చిందనుకోండి, లేదు లేదు ఇలాంటి సమస్యలు నాకు రాకూడదు, నేను ఎలాగైనా సరే ఎదగాలి, నా ఆరోగ్యాన్ని నేను బాగు చేసుకోవాలనే ఆలోచనతో మీరు చాలామంది జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం. ఇప్పుడు నేను ఒక వీడియో చెప్పాను మొన్న లాస్ట్ టైంలో, కుజుడికి సంబంధించిన బాలేదు అని చెప్పి చాలామంది క్లయింట్స్ ఫోన్ చేసి ఇక్కడ మీరు ఇలా జాగ్రత్తలు తీసుకుని మాకు నిజంగా టెస్ట్ చేయించుకున్నా ఉంది. సో జాగ్రత్త అనేటువంటిది ఎలా అయినా తీసుకుంటున్నారా లేదా, అది శుక్రుడి వల్ల సంభవిస్తుంది అనమాట ఈ టైంలో. ఓకే. సో పుష్టి అంటే ఏంటి అంటే బాగా స్ట్రాంగ్గా తయారవడానికి, తర్వాత అర్ధలాభములు అంటే డబ్బు విపరీతంగా సంపాదించడం. బాగా గుర్తుపెట్టుకోండి వృషభ రాశి వాళ్ళు, మార్చి 2వ తారీఖు దగ్గర నుంచి మార్చి 26వ తారీఖు మధ్యలో మీరు ఒక గుడ్ న్యూస్ వింటారు. దానివల్ల నోరు తీపి చేసుకుంటారు. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. క్షీరాన్న భోజనం అని శాస్త్రం చెబుతోందండి. అంటే అది ఏదా కెరియరా లేదంటే ఫ్యామిలీ మనీ రిలేటెడ్ అవ్వచ్చు, శుభకార్యం రిలేటెడ్ అవ్వచ్చు వివాహం ఎక్స్పెక్ట్ అవ్వచ్చు. ఎందుకంటే గురుబలం కూడా పెరుగుతుంది కదండి. దాన్నే క్షీరాన్న భోజనం అని శాస్త్రం చెబుతుంది అనమాట. అంటే గుడ్ న్యూస్ అనమాట. దాని ఇండికేషన్ ఏంటంటే గుడ్ న్యూస్. తర్వాత కుటుంబ శాంతి, కుటుంబంలో ఉండేటువంటి కలహాలు. ఎందుకు కుటుంబ శాంతి అండి, వీళ్ళకి 4th కేతు ఉన్నారు. మనం చూస్తే సింహంలో కేతు ఉన్నారు వృషభ రాశి వాళ్ళకి. తల్లి దగ్గర నుంచో తండ్రి దగ్గర నుంచో, ఎందుకంటే సింహం కాబట్టి కుటుంబం దగ్గర నుంచో ఏదో ఒక ప్రెషరో, తెలియని ఒక బాధో, టెన్షనో, ఆలోచించాల్సినటువంటి పరిస్థితిలో, కష్టపడి స్ట్రెస్ ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరమో ఎక్కువగా ఉంటుంది. అలాంటి వీళ్ళకి ఇక్కడ శుక్రుడు కలిసి రావడం చాలా మంచిది. సో దీనివల్ల ఆ కుటుంబంలో ఉండేటువంటి గొడవలన్నీ కూడా, ఒక పండగ వాతావరణం వచ్చిందనుకోండి, ఒక శుభకార్యం వచ్చిందనుకోండి, ఒక ఇద్దరు మనుషుల్లో ఉండేటువంటి ఆ చిన్న చిన్న క్లాషెస్ కూడా, ఈగోలను కూడా వదిలేసి అందరూ ఆనందంగా ఉంటారు. అవునా కదండి. ఒక మంచి గుడ్ న్యూస్ వస్తే అప్పటిదాకా గొడవ పడ్డ వాళ్ళు కూడా సరే వదిలేదు ఆ ఫీలింగ్ వస్తుంది. అలా శుక్రుడు ఏం చేస్తారంటే ఆ మంచి గుడ్ న్యూస్ అనేటువంటిది మీ లైఫ్లో తీసుకుని వచ్చి, కుటుంబ పరంగా ఉండేటువంటి గొడవలు కానీ ఏదైనా ఉంటే అవన్నీ కూడా సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అది చాలా బాగుందండి. ఇంకా చెప్పాలి అంటే ధన లాభములు, విశేషంగా డబ్బు అనేటువంటిది రావడం కానీ, కొత్త కొత్త బట్టలు కొనుక్కోవడం, ఆభరణాలు కొనుక్కోవడం, ఏదైనా అసెట్స్ కొనడానికి ప్రయత్నం చేయడం. ఎందుకంటే ఏప్రిల్ 2 తర్వాత కుజుడు వీళ్ళకి మళ్ళీ లాభంలోకి వెళ్తున్నారండి. అప్పుడు అసెట్స్ కొంటారు. అక్కడ కొనాలంటే ఇక్కడ ప్రయత్నం చేయాలి. అదే శుక్రుడు ఇచ్చేటువంటిది. సో ఈ శుక్రుడి వల్ల అన్నీ కూడా పాజిటివే మీకు కనబడుతుందండి. మార్చి మాసంలో అద్భుతమైనటువంటి శుభకార్యము, శుభవార్తలు తప్పకుండా వినబోతూ ఉన్నారు. థ్యాంక్ యూ ఉమా గారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా. అండ్ మీరు అన్నట్టుగానే ఉమా గారు, ఎవరైనా కూడా ఈ రాశి వారు అంటే వాళ్ళ ఇంటర్నల్ చార్ట్ పరంగా డిఫరెన్స్ ఉంటుంది అని చెప్పడం జరిగింది. కాబట్టి అలా ఎవరైనా కూడా మీ దగ్గరికి వచ్చి చూపించుకోవాలి అంటే ఏ విధంగా ఉంటుందంటారు? తప్పకుండా అండి. మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ యొక్క జాతకాన్ని చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ, చాలామంది ఓన్లీ జాతకం చూపించుకోవడం మాత్రమే కాదని, మాకు కంప్లీట్ మంత్లీ ఆర్ 3 monthsకి ఒకసారి మాకు గైడెన్స్ ఉండాలి, ఏమేం చేయాలి, ఎప్పుడెప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి ఇలా అనుకుంటారు. అలా అయినా పర్వాలేదు. తప్పకుండా 3 months కావాలంటే 3 months కావచ్చు, 6 months అయినా 6 months కావచ్చు. ఒక కంప్లీట్ గైడెన్స్ అనేటువంటిది ఇస్తాను. ఏ టైంలో ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి చేయాలి, ఏ టైంలో జాగ్రత్తగా ఉండాలి, ఏది శుభ గడియలు, ఏది అశుభ గడియలు. సో ఎవ్రీథింగ్ అన్నీ కూడా ఒక ఫ్యామిలీ మెంబర్లా కావచ్చు, ఒక బ్రదర్లా కావచ్చు, తప్పకుండా సపోర్ట్ ఇస్తాను. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ ఉమా గారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.